అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5:30 కూడా స్వామివారి కళ్యాణం కూడా పూర్తయింది. స్వామివారి కళ్యాణం పూర్తయిన అనంతరం కూడా తలంబ్రాలు పోయడానికి కూడా ఆ ప్రజలు పెద్ద ఎత్తున కూడా క్యూ కట్టిన పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాము. మొత్తం కూడా స్వామివారి కళ్యాణం అనంతరం కూడా తలంబ్రాల ప్రక్రియ కొనసాగుతుంది. తలంబ్రాలు పోయడానికి కూడా కొంతమంది శివసత్తులు ప్రస్తుతం తలంబ్రాలు పోయడానికి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతుంది? ఇక్కడ ఈ శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి క్షేత్రము నల్లగొండ జిల్లా చెరువుగట్టు. ఈ చెరువుగట్టు క్షేత్రంలో శివక్షేత్రాల్లో ప్రాముఖ్యతమైన ఈ చెరువుగట్టు క్షేత్రం మరి ఒకటి. అయితే ఈ చెరువుగట్టు క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా రసప్తమి రోజు స్వామివారి కళ్యాణము ఈ చెరువుగట్టు క్షేత్రంలో జరపబడుచున్నది. అయితే రసప్తమి రోజు సాక్షాత్తు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆ సూర్యుడిగా మనకు ప్రపంచానికి సూర్యుడు వెలుతురునిచ్చే భగవంతుడు. అయితే ఈ రసప్తమి రోజు సూర్యభగవానుడి రూపంలో స్వామివారు రామలింగేశ్వర స్వామి కలియోగానికి ప్రపంచానికి దర్శనమిచ్చి సూర్యుడు ఉదయించే రసప్తమి గడియల్లో సూర్యభగవాని బలమైన సూర్యుని కిరణాల బలమైన ఒత్తిడి రసప్తమి గడియల రోజు ఈ స్వామివారి చెరువుగట్టు క్షేత్రంలో శ్రీ పార్వతీ జడల స్వామివారి కళ్యాణము ఎంతో మహోన్నతముగా జరపబడుచున్నది. అయితే స్వామివారికి మేము ప్రతి సంవత్సరము, నా పేరు గూడూరు వెంకటేశ్వర స్వామి, నేను మాది గ్రామము యాదాద్రి, భువనగిరి యాదాద్రి, గూడూరు గ్రామం, బీబీనగర్ మండలము. అయితే ప్రతి సంవత్సరం 45 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ స్వామివారి సేవలో, ప్రతి అమావాస్యకు కూడా స్వామివారి సేవలో, ప్రతి సంవత్సరము స్వామివారి కళ్యాణానికి ఒడిబియ్యము తలంబ్రాల బియ్యంతో స్వామివారి కళ్యాణానికి రావడం జరుగుతున్నది. అయితే ప్రతి సంవత్సరం కూడా స్వామివారి సంవత్సరం కూడా స్వామివారు ప్రజలోకాన్ని ప్రపంచాన్ని కలియోగం అంతా కూడా కష్టాలు బాధలు తొలగించి సుఖశాంతులతోటి స్వామివారు ఎంతో సంతోషంగా కలియోగాన్ని కాపాడడం జరుగుతున్నది చెరువుగట్టు క్షేత్రంలో. అయితే ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఎంతోమంది భక్తులము, మేము శివశక్తులమే కాకుండా కలియోగము జనలోకమంతా కూడా అత్కనూరు మంది ఆడవిల్లలు 1,00,000 మంది కొడుకులు అన్నట్టుగా స్వామివారికి అందరము బిడ్డలము కొడుకులము. అయితే ఈ కలియోగం అంతా కూడా జనలోకం అంతా కూడా స్వామివారి క్షేత్రానికి రావడం జరుగుతున్నది. స్వామివారి కళ్యాణము కళ్ళ విందుగా జరపబడినది. ఇప్పుడే మేము ఒడిబియ్యం తలంబ్రాలతోటి స్వామివారి మండపానికి వేంచేసి ఉన్నాము. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామికి జై. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నారా? ఏర్పాట్లు చూస్తున్నారు, ఎట్లా ఉన్నది? ప్రతి సంవత్సరం వస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇదే రథసప్తమి రోజు కళ్యాణం గడుగు ఇప్పుడు 30 సంవత్సరాల సంది వస్తున్నాం మేము. కానీ చాలా విధంగా మారిపోయింది ఆ భగవంతుడి వల్ల. ఈ భక్తులను కాపాడము, ఆ భక్తులు రావడం, ఈ జాతర సాగడము చాలా సంతోషంగా ఉంది. అప్పటికి ఇప్పటికీ చాలా తేడా అయింది, మారింది కూడా. ఆ భగవంతుని వల్ల అందరం సకల సంతోషంగా ఉన్నాము. ఆయన పేరు చెప్పుకొని కూడా మేము ఎక్కడెక్కడ దేశాల మీద ఆ రామలింగ పేరు చెప్పుకొని మేము వెళ్ళుకుంటున్నాం మా తండ్రిని. ఇది శివసత్తులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే స్వామివారికి ఆ తలంబ్రాలు ఒడిబియ్యం పోయడానికి కూడా మేము ఇక్కడికి వచ్చుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి కూడా ఆ స్వామివారికి ఒడిబియ్యం పోస్తున్నాము. స్వామివారు ప్రజలందరినీ సుఖ సంతోషంతో చల్లగా చూడాలని కూడా మేము కోరుకుంటున్నామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మొత్తం ఆ చెరువుగట్టు నుంచి ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.